కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్యపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఆసక్తికర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కడుపులో కత్తులు పెట్టుకుని వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. తాను గెలిస్తే మంత్రి అవుతానని బీఆర్ఎస్ పార్టీలో తన వెంట ఉంటూ ఓడించారని రమేష్ అన్నారు. కడియం కూతురు కావ్య గుంటూరు కోడలని, ఆమె వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఇక ఎండీ కావ్య నజీర్ అయిన గుంటూరు కోడలు కావాలా లేక వరంగల్ బిడ్డ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఇక పార్టీని, ప్రజలను, దళితులను మోసం చేసిన కడియం శ్రీహరికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి.